బీఆర్ఎస్ పార్టీ ఓడిన గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు ఆ పార్టీ నేత కేటీఆర్. అయితే ఆ పార్టీ ఓటమికి అంగీకరిస్తూనే గెలిచిన అభ్యర్థికి కంగ్రాట్స్ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఇక ఈ గెలుపోటములు సహజమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన కొన్ని ఎత్తులు ఇక్కడ ప్రజలు గమనించారంటూ కేటీఆర్ చెప్తున్నారు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఓటమికి సంబంధించి అనేక కారణాలున్నాయి. కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేసినా అధికార కాంగ్రెస్ సరైన పోల్ మేనేజ్మెంట్తోనే ఈ ఎన్నికను గట్టెక్కిందంటూ విశ్లేషకులు చెప్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు నిబంధనలు తుంగలు తొక్కారనో ఇంకేదో విమర్శిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి 10 కారణాలు ఇక్కడ మనం వెతుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి 10 కారణాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మొదటిది సెంటిమెంట్, పనిచేయని పరిస్థితి. ఇక్కడ సానుభూతి పవనాలు అస్సలు పనిచేయలేదనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అకాల ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఇక్కడెక్కడ సానుభూతి పవనాలు పనిచేయలేదు. కేవలం ప్రజలు అధికార పార్టీ అభివృద్ధి సంక్షేమం వైపే మొగ్గు చూపారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆ సానుభూతి కనుక పనిచేస్తే కాస్తో కూస్తో అటు ఇటుగా ఓడిపోయి ఉండేది. కానీ పూర్తిగా దాదాపు 25,000 చేరువలో అంటే 24,729 మెజార్టీతో గెలిచారంటే ఇక్కడ చాలా క్లియర్గా అభివృద్ధి సంక్షేమం వైపు మొగ్గు చూపని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా గత ఏడాది కంటోన్మెంట్లో కూడా అదే పరిస్థితి, అక్కడ సానుభూతి పనిచేయలేదు. తిరిగి ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్లో సానుభూతి పనిచేయలేదు. 2 చోట్ల కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎగరేసుకుపోయింది. ఇక రెండోది మాగంటిపై వ్యతిరేకత. మాగంటి గత 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా కొంత తోడైంది. మాగంటి గోపీనాథ్ వ్యవహార శైలి వ్యతిరేకత కొంత కూడగట్టుకుంది. ఆయన ఆకస్మికంగా మృతి చెందినప్పటికీ ఆ సానుభూతి అటుంచితే గతంలో ఆయన పనిచేసినప్పుడు ఆయన మొన్నటి వరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి వరకు కూడా ఆ కొన్ని వ్యతిరేక పవనాలు కూడా ఇక్కడ పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఇక మూడోది, అప్పటికే 3 సార్లు గెలవడం. అప్పటికే ఆ స్థానం నుంచి బీఆర్ఎస్ ఇందాక చెప్పుకున్నట్టుగా 2-3 సార్లు గెలిచింది. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఒక కారణమై ఉండొచ్చు. నాలుగోది, పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్. పోల్ మేనేజ్మెంట్లో పక్కగా ఫెయిల్ అయిందనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ కీలక నేత అయినటువంటి హరీష్ రావు తన తండ్రి మరణంతో ఆయన ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు దాదాపు 12 రోజుల పాటు. సో అక్కడ క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడంలో వైఫల్యం చెందినట్టుగా స్వయంగా కేటీఆర్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది, లేదా ఆ పార్టీ నేతలు చర్చించుకున్నట్టుగా సమాచారం. ఇక ఆయన తండ్రి చనిపోయినప్పుడు కూడా తర్వాత వచ్చి మళ్ళీ ప్రచారం చేశాడని అందుకు అప్రిషియేట్ చేస్తూ కేటీఆర్ అభినందనలు కూడా తెలిపారు ఆయన, అది వేరే విషయం. ఇక తర్వాత ఐదోది కుటుంబ పంచాయతీ. ఇక్కడ మాగంటి గోపీనాథ్ కుటుంబ పంచాయతీ కూడా హైలైట్ అయింది. అంటే ఆయన 2 భార్యలు, ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చిన భార్య లేదా అసలు వారసత్వం మేమే అంటూ వేరే భార్యకు పుట్టిన కొడుకు, ఇవంతా కూడా ఇదొక ప్రచారం నడిచింది. ఇదంతా కూడా ఒక రకంగా హైలైట్ అయింది. మాగంటి కుటుంబ సమస్యలకు సంబంధించి కూడా ఈ వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తుంది. రైట్, ఇక 6వది ఈవెంట్స్ని తలపించే ప్రచారం. బీఆర్ఎస్ చాలా అధికార పార్టీకి ధీటుగా పూర్తిగా ఈవెంట్స్ మాదిరిగా ప్రచారం చేసింది, ఎక్కడెక్కడ హోరెత్తించే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ ఓట్ల రూపంలో అవి రాలేదు. పైగా అదంతా కూడా ఆర్భాటాలు హంగులుగానే మిగిలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 7వది కేసీఆర్ రాకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ఉప ఎన్నికకు రాకపోవడం చాలా లైట్ తీసుకోవడం, కేసీఆర్ బయటికి రావాలి అంటూ చాలామంది కామెంట్ చేయడం, మనం లైవ్ నడుస్తుంటే కూడా చాలామంది కామెంట్ చేశారు. ఓడిపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్ అవి కూడా ఉండొచ్చు. ఇక 8వది కవిత ఎపిసోడ్. అప్పటికే కవితకు కొన్ని అవినీతి మరకలు అంటాయి. ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడం, తర్వాత ఆమె పార్టీ నేతలకు దూరం అవ్వడం, ఇదంతా కూడా కొద్ది రోజులు నడిచిన ఆ వ్యవహారం అంతా కూడా ఆ ఎపిసోడ్ అంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్కు మైనస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక 9వది మైనార్టీలు పక్కగా హ్యాండ్ ఇచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. మైనార్టీ నేతలను కొంతమంది చేర్చుకోవడం, అందులో ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నట్టుగా వార్తలు వచ్చి అలాంటి వాళ్ళని కూడా చేర్చుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రౌడీ షీటర్ అంటారంటూ వీళ్ళు ఎదురు ప్రచారం చేయడం, తిరిగి ఇవంతా కూడా మైనార్టీలు తమతో ఉన్నట్టే ఉండి తిరిగి కాంగ్రెస్ వైపు మళ్ళేనట్టుగా అప్పటికే బీఆర్ఎస్ నేతలు పసిగట్టిపోయారు. రైట్, ఇక 10వది ముందే కేడర్ చేతులు తెస్తుంది. ఇక్కడ చాలా క్లియర్, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ కావాల్సిన వనరులు సమకూర్చుకున్నప్పటికి కూడా క్యాడర్ చేతులు ఎత్తేశారు. చివరి 3-4 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ అయింది. అక్కడ బీఆర్ఎస్ క్యాడరు పూర్తిగా ఎక్కడికక్కడ చేతులు ఎత్తేసి
పూర్తిగా డివైడ్ అయినట్టుగా మనకు అర్థమైంది. దీంతో ఇదొక మేజర్ రీజన్గా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటమి కారణాలేంటి, ఆ పార్టీ అభ్యర్థి ఏమంటున్నారు, అలాగే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు, ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు, అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని కూడా మనం అనే పని లేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత ఏంటనేది. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా, మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు, దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా, ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి, నేను చూసా కదా మొన్న, నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాం, అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపన్ను. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చింది ఇప్పుడు అక్కడ. ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను, రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు అసలుకి, అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు, మహిళలకు ఇట్లాగా చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు, గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు, ఇది అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను, రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? ప్రతి చోట తన్నడం గుద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది, దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటది, వాళ్ళ ఇంట్లో మనసు చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు.
టీఆర్ఎస్ కి బలం ఉన్న డివిజన్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీజంతా వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు. మీరు చూసారు అందరూ 11వ తారీఖు ఏం జరిగిందో. మళ్ళీ కోసం వేస్తే ఎట్లాగా? ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ప్రచారానికి రావడం వల్ల కొంత మొత్తం అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఒక మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏది న్యాయమో అన్యాయమో. मैडम मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी। अब तक 10 साल में या फिर आगे से चेहरा बदल गया है, तो बीआरएस जो सिंपैथी वोट थे, ऐसा कहा जा रहा था सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడుములు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు, జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం. గన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రాని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. నమస్తే. ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ. ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా, ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది, ఇంకా మేము కూడా చూడలేదు. బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్, మిగతా విషయాలు తెలియదు. కూర్చుందాం, రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం. మా నాయకత్వం మొత్తం పనిచేసింది. సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా 10 బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు, అన్న మా షేక్పేట్లో మా 10 బూత్లలో నా దగ్గర మాత్రం 1100 మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్లేషించుకుంటాం అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది. మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెట్ టైం ఉంది. తప్పకుండా అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అది హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది. కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళ నాయకులందరూ చెప్తుంది ఏంటంటే, దాదాపుగా మనం ఇప్పుడు 48.4% మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే 70% ఓటింగ్గా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి. కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్లు లేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 65-70% ఓటింగ్ అయినట్టు అనుకోవాలి మనం. కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది, కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది. ముఖ్యంగా కాలనీల్లో కొంత పెరిగింటే బాగుండేది, జరగలేదు. దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి. బట్ చూడాలి, భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి. చాలా తేడా ఉంది కదా బ్రదర్. ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు 38-39% ఓటు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు. 38 వచ్చిందా 39 వచ్చిందా చూడాలి. డెఫినెట్గా మరి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది. నేనేమంటానంటే, మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. ఇప్పుడు మేము ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం. అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం, 1-2 మినహాయిస్తే. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు. దీన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం. పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని. పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అప్పటికిప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు. సరే, సహజంగా గెలుస్తామని ఆశించాం, కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు, కానీ నిరాశ లేదు. అది నేను చెప్పేది.
బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము, స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము. డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే 3 ఓట్లు ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము. ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్, మమ్మల్ని కాదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాము, జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి, చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు. మీరు చూశారు మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులుగా 1000 మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఇవన్నీగా అందుకే అంటున్నా చర్చ జరగాల్సిందే. ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది, ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఇవన్నీ మీ ముందున్నాయి. సరే ఇప్పుడు నేను ఓటమికి నేను సాకులు వెతకట్లేదు, నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. ఎలక్షన్ ముందు పెట్టాను, ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, రేపు ఏమేం జరగబోతుంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు. సో మరి ఆ 3 ఏళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా, మార్చుకోదా, మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం. మేము చూస్తాం, మీరు చూస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం. ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం. ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది. మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే న్యాయమే కదా. యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది, బెంగాల్కు వేరే లేదు, తెలంగాణకు ఇంకోటి లేదు. కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత అపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చెమటలు బట్టి మరి రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరాగాంధీని, ఇక సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి. కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం. మాకు కొత్త ఏం కాదు, ఇది 2001 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొట్లాడతాం. మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు, గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము. ఆ స్థితప్రజ్ఞత మాకుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకే ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్తీలలో కూడా తిరిగిండు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ. అవును, ఎవరన్నారు? నీకు పేపర్ లీక్ అయిందా? నేనేమంటా, వస్తే కొట్లాడతాం, ఏమున్నది బ్రదర్ అలా. ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అందులో మాకు 3వ స్థానం వచ్చింది. ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు 38-39% ఓటింగ్ వచ్చింది. 38-39% ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో. సరే, సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామనే కొట్లాడతాం, గెలవమని ఎందుకు అనుకుంటాం? సరే, జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా, ఇప్పుడు మీ మీడియాలోనే చూపెట్టిరు, నేను చెప్పుడు కాదు కదా. ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు, ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగలో దొక్కిరో మీరు చూసిండ్రు. కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను, ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాను అంతే. ప్లస్ ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు రాయించిండ్రు అది కూడా చూసిండ్రు. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి, భవిష్యత్తులోనే చర్చ జరగాలి. ఏదేమైనప్పటికీ we are thankful to the people of Jubilee Hills. We are certainly thankful to the people of Telangana for continuing to affirm their faith in the leadership of KCR Garu. We will fight on public issues, we will fight on all people's issues till such time as KCR Garu once again leads the state of Telangana, and we will continue to do our job as the principal opposition. Thank you. Congress మీకు కనబడతానే ఉంది కదా బ్రదర్. లాస్ట్ 2 days వచ్చి, లాస్ట్ 3 days వచ్చి హడావుడి చేసి ఎవరికి సహకరించినా మీకు కనబడతానే ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మంచి సహకార మిత్రమండలి ఏదైతున్నదో బాగానే వర్కౌట్ అయినట్టుంది. మరి చూడాలి. మిగతా విషయాలన్నీ మీరు విశ్లేషించండి. ఇక మీరు ఉన్నారు కదా, మరి రేపు ఎల్లుండి మీరేం రాస్తారు అన్నీ మేమే చెప్తే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇట్ ఇస్ టూ